హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వివరాలు అయితే చెప్పానండి, కాకపోతే క్వాలిఫికేషన్ వివరాలు అయితే చెప్పలేదు. అది షార్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడైతే మీరు పూర్తిగా అనేది తెలుసుకోవచ్చు. అందుకే కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అని ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మిగతా అయితే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్తానండి. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్ నెంబర్ 04/2022 అనేది ఇక్కడ చూసుకోవచ్చండి. December 31 అయితే ఇది అప్లై అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 567 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. రేడియో మెకానిక్, ఆపరేటర్ కమ్యూనికేషన్స్, డ్రైవర్, మెకానిక్ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వెహికల్ మెకానిక్, మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రిల్లర్, మల్టీ స్కిల్డ్ వర్కర్ మెషోన్, అదేవిధంగా మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ అండ్ మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ ఉద్యోగాలకు ఇక్కడ రావడం అయితే జరిగిందండి. క్వాలిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఐటీఐ కానీ, అదేవిధంగా ఇక్కడ మీరు రిలేటివ్ ట్రేడ్లో మీరు చేసిన వాళ్ళైతే అప్లై అనేవి పెట్టుకోవచ్చు. మిగతా ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తాను. ఇక్కడ మీరు సింపుల్గా ఒక ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇదైతే మీరు ఫిలప్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. A4 సైజ్ పేపర్లో అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సీరియల్ నెంబర్ ఆఫ్ ద పోస్ట్ అడ్వర్టైజ్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ పోస్ట్ అనేది ఏ సీరియల్ నెంబర్లో ఉందో అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సపోజ్గా ఇక్కడ నేనైతే రేడియో మెకానిక్ వాళ్ళకి అప్లై అని చేయాలనుకుంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, అండ్ రిక్రూట్మెంట్ సెంటర్ అనేది BRO స్కూల్ సెంటర్ పూణే అనేది ఇక్కడైతే మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు రీసెంట్ ఫోటో అనేది పేస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద అయితే మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే కేటగిరీ ఇన్ విచ్ అప్లైడ్ అనేది మీరు ఈ కేటగిరీలో అప్లై అనేది చేయాలనుకున్నారో అక్కడైతే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ అనేది ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుందండి. మీ క్వాలిఫికేషన్లో ఎంత పర్సెంటేజ్ ఉంది మీకు మార్క్స్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే యాడ్ ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇక్కడ మీకు ఏదైనా రిలాక్సేషన్ వర్తిస్తే అదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో గైస్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే వెయిటేజ్ ఫర్ ద ఇష్యూడ్ కాల్ లెటర్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీకు కాల్ లెటర్ ఇది పంపించడానికి కూడా ఇది కూడా కొంచెం మ్యాటర్ అయితే అవుతుంది. అందుకే సపోజ్ ఇక్కడ చూసుకుంటే GREFలో మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళకు ఇక్కడ 15% అనేది ఎక్కువ రిజర్వేషన్ అయితే కేటాయిస్తారు. అదేవిధంగా NCC సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు వాళ్ళకు కూడా ఇక్కడ 10% C సర్టిఫికేట్ ఉంటే, అదేవిధంగా B సర్టిఫికేట్ ఉంటే 5% అనేది ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే GREF పర్సనల్ ఎంప్లాయీస్ అయితే మీరు హైయర్ పోస్ట్కి మీరు అప్లై అనేది చేయాలనుకుంటే ఇక్కడ మీకు 15% అయితే ఇస్తారండి. వాళ్ళు ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళైతే మీకు 3%, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళైతే 5%. GREFలో మీరు లేబర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా 10% అయితే ఇక్కడ కేటాయిస్తారండి. పర్సంటేజ్ కూడా ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేసి మీరు ఇక్కడ టోటల్లో అయితే వేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీరు మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మైనారిటీ కమ్యూనిటీ ఏ క్యాస్ట్ నుంచి ఉంటే అదైతే ఇక్కడ మీరు చూస్ చేయాల్సి అయితే ఉంటుందండి. టిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే ఇక్కడ మీరు ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఖాళీగా మాత్రం వదలకూడదండి, అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మీ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ SSC మేమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే దీంట్లో మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయండి. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడైతే మీరు ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, అదేవిధంగా మీ విలేజ్ నేమ్. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మండలి ఇచ్చిన తర్వాత స్టేట్ ఇక్కడ ఈ కాలంలో మీరు ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ వేరుగా ఉంటుంది. అలాంటి వారు వేరుగా ఫిల్అప్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ ఉంటే అది పైన మీరు ఏం ఫిల్అప్ చేశారో ఇక్కడ కూడా అదైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అయితే అడిగారు. ఇక్కడ మీరు ఫీజు అనేది పే అని చేయాల్సి అయితే ఉంటుందండి. SC, ST, PWD క్యాండిడేట్ వాళ్ళు తప్ప మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే మీరు 50 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో ఆల్రెడీ వాళ్ళకు లింక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది, SBI లింక్ అనేది. ఈ SBI కలెక్ట్ లింక్ ద్వారా అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే మీరు కాపీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఈ లింక్ అనేది. అండ్ SBI కలెక్ట్ లింక్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ వాళ్ళ లోగో అనేది రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే అప్లికెంట్ నేమ్ అనేది మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్ ఇవ్వండి. నేషనాలిటీ అంటే ఇండియన్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్, అడ్రస్ ఫిల్అప్ చేయండి. తర్వాత స్టేట్ ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది.
తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. 04/2022 అని ఇక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ నేమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మీరు ఏ ట్రేడ్లో అప్లై అనేది చేయాలనుకున్నారో. అండ్ అమౌంట్ అనేది 50 రూపీస్ అనేది ఇవ్వండి. రీమార్క్ ఇది ఆప్షనల్ అండి, మీరు ఫిలప్ చేయకపోయినా పర్లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. తర్వాత మరోసారి మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే కింద ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ పైన అనేది మీరు ఇక్కడ ఎంటర్ ద టెక్స్ట్ షో ఇన్ ఇమేజ్ అనేది ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫిలప్ చేసిన మొత్తం డాటా అయితే చూపిస్తుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ మీరు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అదర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా రూపీ కార్డ్, ఇక్కడ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఏదైనా మీరు వేరే కార్డు ద్వారా కూడా ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయొచ్చండి. అదేవిధంగా ఇక్కడ ఛార్జెస్ కూడా చూపించారు, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మీరు యూపీఐ ద్వారా కూడా ఫీజు అనేది పే చేయొచ్చండి. క్లిక్ హియర్లో వెళ్ళి అయితే మీరు ఫీజు అనేది 50 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు ఏ బ్యాంక్ నుంచి పే చేశారు, అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఒకటి రావడం అయితే జరుగుతుందండి. మీరు రిసిప్ట్ తీసుకున్నప్పుడు అదైతే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ట్రాన్సాక్షన్ డేట్ అనేది ఇక్కడ మీరు ఏ రోజున పే చేశారో ఆ డేట్ అనేది మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అమౌంట్ దగ్గర 50 రూపీస్ అనేది పే అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే ఎస్బీఐ కలెక్ట్ మీరు ఇంతకుముందు పే చేసేటప్పుడు అయితే ఆ ఫామ్ కూడా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అది కూడా మీరు అటాచ్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ కేటగిరీ అయితే ఇక్కడ మీరు క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ ఫాదర్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా జీఆర్ఎఫ్లో మీరు ఫాదర్ వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ బ్రదర్ వాళ్ళు జీఆర్ఎఫ్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే క్యాజువల్ ఎంప్లాయీగా మీరు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్ పర్సన్ వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి మీరు ఎక్కడికి వచ్చి స్థిరపడ్డారా అనేది మన స్టేట్లో అనేది ఇక్కడైతే మీరు ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, మీరు స్టేట్ లెవెల్లో ఉంటే 1 అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆప్షన్. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే ఇక్కడ 2 అని, అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ లెవెల్లో అయితే ఇక్కడ 3 అనే ఆప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీరు మీ క్వాలిఫికేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు దేనిపైన ఐటీ పైన దేనిపైన అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇయర్ పాసింగ్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇయర్ అనేది మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అనేది ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు, అదేవిధంగా మీకు ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆల్ జనరల్ సబ్జెక్ట్ అని ఇచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మార్క్స్ దగ్గర టోటల్ మార్క్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పర్సంటేజ్లో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే కింద కాలంలో ఇక్కడ మీరు ఇదే విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సెల్ఫ్ అటాస్టెడ్ అని గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ అదే విధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ అటాచ్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. జస్ట్ జిరాక్స్ మాత్రమే. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే టోటల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఖాళీగా ఇది మీరు వదిలేయాల్సి అయితే ఉంటుంది. బీఆర్ఓలో మీరు లేబర్గా ఎక్కడైనా వర్క్ చేసిన వాళ్ళైతే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇదైతే మీరు వదిలేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ అనేది ఆధార్తో లింక్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఇక్కడ మీరు ప్లేస్ అనేది మీరు ఎక్కడి నుంచి ఫిల్అప్ చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది ఇవ్వండి. డేట్ అయితే మెన్షన్ అయితే చేయండి, మీరు ఏ రోజున ఇది ఫిల్అప్ చేస్తున్నారో. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఇక్కడ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అడ్మిట్ కార్డ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు రీసెంట్ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అనేది మీరు ఇది ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఫిల్అప్ చేస్తారు. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ హౌస్ నెంబర్, అదేవిధంగా విలేజ్, అదేవిధంగా తహసీల్ అంటే ఇక్కడ మండల్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎట్ ద టైం సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ సిగ్నేచర్, అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిగతా అనేది ఇవి మీరు ఫిల్అప్ చేయాల్సిన అవసరం అనేది లేదండి. మీరు రైటింగ్ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు
ఫిజికల్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు, ప్రాక్టికల్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు, అదేవిధంగా ఇక్కడ జాయినింగ్ సర్వీస్‌లో మీరు వెళ్ళేటప్పుడు మిగతాప్పుడు అయితే మీతోని ఇక్కడ సైన్ అనేది చేపిస్తారు. అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే తీసుకుంటారు. దీంతో పాటు మీరు ఏ డాక్యుమెంట్ పంపించాలో ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఏదైనా ఐడీ ప్రూఫ్ అనేది ఇక్కడ మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఆధార్ కార్డ్ కానీ ఏదైనా మీరు మీ ఐడీ ప్రూఫ్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. జస్ట్ జిరాక్స్ మాత్రమే, అన్నీ సెల్ఫ్ అటాచ్డ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఒక ఫోటో అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మీ ఫాదర్ వాళ్ళు ఏదైనా జీఆర్ఎఫ్లో కానీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ అయితే పంపించాలి, జిరాక్స్ అనేది. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ ఒకే దగ్గర పెట్టిన తర్వాత అయితే లాస్ట్ అనేది సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ సిగ్నేచర్ చేసిన తర్వాత కింద సెల్ఫ్ అటాచ్డ్ అని ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ ఒకే దగ్గర పెట్టిన తర్వాత అయితే ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఒక సింపుల్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ తీసుకొని దానిపైన 2 అని రాసి మీ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత పక్కన ఇక్కడ చూసుకుంటే 25 రూపీస్ అని పోస్టల్ స్టాంప్ అని అతికించాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ అన్ని డాక్యుమెంట్ అదేవిధంగా ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ ఒకే దగ్గర పెట్టిన తర్వాత మెయిన్ ఎన్వలప్ ఒకటి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దానిపైన మీరు ఎలా రాయాలని ఇక్కడ మనం చూసుకుంటే పక్కనైతే నేను చూపిస్తున్నానండి. ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ తీసుకొని దానిపైన క్యాపిటల్ లెటర్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిన తర్వాత కేటగిరీ రాసిన తర్వాత మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో ఆ క్యాస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెయిటేజ్ ఆఫ్ పర్సంటేజ్ దగ్గర అయితే మీకు ఎంత పర్సంటేజ్ ఉంది అనేది క్వాలిఫికేషన్లో మార్క్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. 2 అని మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ నేను మెన్షన్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. రికమెండెడ్ బీఆర్ఓ స్కూల్, అదేవిధంగా సెంటర్ డిగి క్యాంప్ పూణే 411015 కనే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కనే మీరు కొంచెం మీకు సైడ్ చూసుకుంటే ఇక్కడ మీరు ఫ్రమ్ అని రాసి మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఇది నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే 45 డేస్ వరకు అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేశాను, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.